హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. నామినేషన్స్లో ఎక్సెప్ట్ నబీల్, రోహిణి తప్పితే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. మేబీ రోహిణికి 2 నామినేషన్స్ చేయమని చెప్పి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు, అండ్ విష్ణుప్రియ, నబీల్ని. సో తర్వాత మేబీ సింగిల్ ఓట్లు ఎవరికైతే నబీల్కి, తేజాకి, నిఖిల్కి సింగిల్ ఓట్లు వచ్చాయి, ముగ్గురికి. మేబీ ఆ సింగిల్ ఓట్ల నుంచి వచ్చిన వాళ్ళలో మేబీ ఒకళ్ళని ఏమన్నా బిగ్ బాస్ సేవ్ చేయమని చెప్పాడా, లేకుంటే ఆమె నామినేట్ చేసిన ఇద్దరిలో నుంచి ఒకళ్ళని ఎవరైనా తీసేయమని చెప్పాడా బిగ్ బాస్, ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే నబీల్ని తీసేసింది. మేబీ సింగిల్ ఓటు పడిన వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళని సేవ్ చేయమని చెప్పి ఉంటుంది. సో నబీల్ని సేవ్ చేసినట్టుంది రోహిణి. సో నబీలు, రోహిణి కాకుండా మిగిలిన వారందరూ నామినేషన్స్లోకి వచ్చారు. ఓకే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునే మాట చాలాసార్లు నిఖిల్ ఒకవైపు ఉన్నాడు, ఇటుపక్క ఎవరున్నారు? ఇటుపక్క కొంతమంది నబీల్ అంటారు, ఇటుపక్క కొంతమంది గౌతమ్ అంటారు. సో మెజారిటీ గౌతమ్ అంటున్నారు, కొంతమంది నబీల్ అంటున్నారు. బికాస్ ఆఫ్ నబీల్ కొన్ని వారాలుగా నామినేషన్స్లోకి రాకపోవటము, అతని ఫుటేజ్ అంతగా లేకపోవటం వల్ల సో నబీల్కి కొంచెం తగ్గింది. అండ్ నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, నబీల్ ఖచ్చితంగా ఈరోజు నిఖిల్ని, గౌతమ్ని నామినేట్ చేయాలని. నిఖిల్ని, గౌతమ్ని నామినేట్ ఎందుకు చేయాలి అని చెప్పారంటే, సో ఏదైతే నిఖిల్ వర్సెస్ నడుస్తుందో, నిఖిల్ వర్సెస్ నడుస్తున్నప్పుడు ఎవరైతే ఆ వర్సెస్ ఉన్న వాళ్ళందరూ నిఖిల్ని నామినేట్ చేస్తే నబీల్కి సపోర్ట్ వస్తారు ఖచ్చితంగా. నబీల్ ఆ విధంగా ఏమన్నా ఆలోచించి నామినేట్ చేస్తాడేమో అని అనుకున్నా, అది జరగలేదు. అండ్ సెకండ్ పాయింట్ చెప్పింది ఏంటంటే గౌతమ్ని నామినేట్ చేయాలి. గౌతమ్ని నామినేట్ చేస్తే ఏమైందంటే, ఎవరైతే తెలుగు నిఖిల్ వర్సెస్ అని ఉన్నప్పుడు మెజారిటీ తెలుగు వాళ్ళే గెలవాలి అని చెప్పి సో గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారో, సో వాళ్ళు కొంచెం నిఖిల్ని నబీల్ నామినేట్ చేసినప్పుడు కొంతమంది నబీల్ వైపు రావచ్చు. అండ్ గౌతమ్ని కూడా నబీల్ నామినేట్ చేస్తే వాళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. తద్వారా నబీల్కి ఓటింగ్ పెరగవచ్చు అని ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టారు, వీడియోలో కూడా చెప్పారు. సో ఇప్పుడు సగం జరగకపోయినా ఇంకో సగం జరిగింది. చాలామందికి ఉన్న డౌట్, వై గౌతమ్, వై నాట్ నబీల్? గౌతమ్ ఎందుకు గెలవాలి, నబీల్ ఎందుకు గెలవకూడదు? గౌతమ్ ఎందుకు టాప్ 2లో ఉండాలి, నబీల్ ఎందుకు ఉండకూడదు అనే అన్నిటికీ క్వశ్చన్కి ఆన్సర్ ఈ నామినేషన్లో దొరకాలి, ఖచ్చితంగా దొరుకుద్ది. ఈ నామినేషన్స్లో ఎవరిది పై చెయ్యి అయితే వాళ్ళు ఆపోజిట్లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ జుజుబి, ఈ వీకే నామినేషన్స్ హైలైట్. దట్టు ఫస్ట్ మైనస్ ఏంటంటే నబీల్ నామినేషన్స్లో లేకపోవటం. అండ్ సెకండ్, కనీసం నబీల్ చేసిన నామినేషన్ గౌతమ్ని, సో నబీల్ పై చేయి సాధిస్తే మాత్రం నబీల్కి ఆ సస్టైనబిలిటీ మెయింటైన్ చేయగలుగుతారు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చిన. బట్ నబీలు గౌతమ్ మీద పై చేయి సాధించకపోతే, గౌతమే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతే సో ఖచ్చితంగా నబీల్కి ఇది మైనస్ అయిపోద్ది. ఇంకా నబీల్ కంప్లీట్గా విన్నర్ రేస్ నుంచి పక్కకు వచ్చినట్టే. మేబీ టాప్ 5లో ఉండొచ్చేమో కానీ బట్ అవుట్ ఆఫ్ ద రేస్ కంప్లీట్గా వచ్చేసినట్టే అవుతుంది. సో ఇప్పుడు గౌతమ్ గెలుస్తాడా, నబీల్ గెలుస్తాడా అనేది మాత్రమే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ వీక్లో. ఇంకా ఎందుకంటే మిగిలిన ప్లేసెస్ మామూలుగానే ఉంటాయి. అండ్ ప్రేరణ, సో ప్రేరణ దగ్గరికి వచ్చేసరికి కూడా ప్రేరణకు కూడా థర్డ్ పొజిషన్ కన్ఫామ్, థర్డ్ పొజిషన్ అవ్వచ్చు, సెకండ్ పొజిషన్ అవ్వచ్చు, ఫస్ట్ పొజిషన్ కూడా అవ్వచ్చు ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి నామినేట్ చేసే దాన్ని బట్టి, ఎందుకంటే నిఖిల్ ప్రేరణ నామినేట్ చేస్తున్నాడు, గౌతమ్ని ప్రేరణ నామినేట్ చేస్తుంది, ప్రేరణని గౌతము నామినేట్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ 3 జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ప్రేరణకి ఇక్కడికి అడ్వాంటేజ్ ఉండొద్దా, డిసడ్వాంటేజ్ ఉంటుందా? సో ఈ నామినేషన్లో ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి కూడా ప్రేరణ గ్రాఫ్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ నామినేషన్స్ డిసైడ్ చేస్తాయి అబ్బాయి ఎవరు ఏంటి అనేది. TTF ఎలా అయితే డిసైడ్ చేస్తుందో ఫినాలే వీక్లో ఎవరు ఉంటారని, ఈ నామినేషన్స్ కూడా డిసైడ్ చేస్తాయి. సో లెట్స్ డిస్కస్ నామినేషన్ ప్రోమో. ప్రోమో వైపు ఉంటుంది, సమ్మంటుంది ప్రోమో. ఏమనకమాట, వైల్డ్ కార్డ్స్ని పంపించేద్దామని తెచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు. కంప్లీట్గా నబీల్ యాటిట్యూడ్ అవ్వచ్చు, లేదా నబీల్ దాన్ని ఏమంటారు అబ్బా దాన్ని, అవుట్ఫిట్టా, లుక్, కంప్లీట్ లుక్ నబీల్ చేంజ్ చేశాడు. కంప్లీట్ బోరాన్ లుక్లోకి చేంజ్ చేశాడు. కంప్లీట్ వరంగల్ మాస్ లుక్, తెలంగాణ మాస్ లుక్లోకి నబీల్ వచ్చాడు. పైన గుడ్డ కట్టడం అవ్వచ్చు, కొంచెం ఆ షర్ట్ కానీ అది కానీ నబీల్ ఇలా ఈ యాటిట్యూడ్ తోటి వచ్చాడు. ఈ యాటిట్యూడ్ తోటి వచ్చి నామినేట్ చేసిన పాయింట్ ఏంటి,
నాకు ఏదైతే నువ్వు వైల్డ్ కార్డ్స్ని ఇలా పంపించేద్దామని అనుకున్న పాయింట్ ఎప్పుడో 5th వీక్ పాయింట్ ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడటం, అక్కడ గొడవ పట్టడం నాకు నచ్చలేదు అని చెప్పాడు. దానికి నేను అది మనోడు ఏమంటాను అంటే చాలా సింపుల్గా, నేను అది నామినేషన్లోకి తీసుకొచ్చి అది ఎవరు నామినేట్ చేయాల, అది అక్కడ జస్ట్ డిస్కస్ చేశా, అది అక్కడ నామినేషన్ కాదంటే నెక్స్ట్ మనోడు ఏమంటాడు, లెట్ మీ కంప్లీట్, నువ్వెందుకు మధ్యలో హడావుడి చేస్తున్నావు, మాట్లాడి నువ్వు అంటే లైక్ మనోడు అన్నాడు కదా, నువ్వు మధ్యలో మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పుంటాడు. దానికి మనోడు నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతావు, నన్ను మాట్లాడి అని చెప్పి గౌతమ్ అంటాడు. గౌతమ్ దగ్గర ఉండేది ఏంటంటే, ఒకటి ఎదుటోళ్ళు అగ్రెసివ్ అయిపోతే మనోడు చాలా కూల్గా మాట్లాడతాడు. మనోడిని అగ్రెసివ్ చేయాలి అంటే ఎదుటోళ్ళు చాలా కూల్గా మాట్లాడాలి, అప్పుడు తిని అగ్రెసివ్ అవుతాడు. ఎదుటోళ్ళు అగ్రెసివ్ అవుతుంటే తిని అసలు అగ్రెసివ్ అవ్వడు, చాలా కూల్గా మాట్లాడుతుంటాడు. ఇది తన స్టైల్. ఎదుటోళ్ళు అగ్రెసివ్ అవుతున్నప్పుడు చాలా కామ్గా మాట్లాడుతుంటారు, చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు. చూసి దానికి ఎలా ఉంటుందంటే, అరే చాలా నార్మల్గా మాట్లాడుతారు, ఎందుకు రావు అంతలో అటుపక్కలు రెచ్చిపోతున్నారు అని అనుకుంటారనమాట. ఇది తిన స్ట్రాటజీ, తిన స్టైల్ అనమాట. ఇక్కడ నబీల్ అంటారు, ఎక్కడ మాట్లాడబుద్ది అయితే అక్కడ మాట్లాడతా అని. ఇక్కడ దొరికాడు నబీల్, ఈ పాయింట్ దగ్గర నబీల్ దొరికాడు. ఖచ్చితంగా దొరుకుతాడు. ఎందుకంటే నాకు కూడా నేను ఎక్కడ మాట్లాడాలనిపిస్తే అక్కడ మాట్లాడతాను. ఆబ్వియస్గా గౌతమ్ అంటాడు, గౌతమ్ ఏం కాముగా ఉంటాడా, అతను చిన్నపిల్లడా కాదు కదా, అతను గట్టిగా మాట్లాడతాడు, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను అంటాడు. నాకు తప్ప అనిపించింది నేను నిర్ణయిస్తాను, మేబీ ఇక్కడ గురించి మాట్లాడుతున్నామో నామినేషన్లో, నాకు ఎవరు తప్ప అనిపిస్తే అక్కడ నేను నిర్ణయిస్తాను అంటున్నాడు. మాట్లాడటం అనేది నా హక్కు, నువ్వు మాట్లాడు వద్దు నన్ను అని చెప్పడానికి అది నీ హక్కు కాదు. కంప్లీట్గా మనోడు దాన్ని ఏమంటారు, పేరు గుర్తు రావట్లేదు అబ్బా, లెఫ్టిస్ట్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతున్నాడు. క్లియర్గా ఆ పోరాటాలు, యుద్ధాలు, హక్కులు ఇవే మాట్లాడుతున్నాడు. కంప్లీట్గా ఆ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో సో దాన్ని బలంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు గౌతమ్. సో నువ్వు నన్ను మాట్లాడే హక్కు నీకు లేదు నన్ను చెప్పడానికి అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ ఈ ఓవరాల్ ఈ సినారియోలో ఖచ్చితంగా నబీల్ ఇదే పాయింట్స్, ఇంకా వేరే పాయింట్స్ లేవు. అండ్ ఇంకొక మాట కూడా చెప్తారు నబీల్, నిన్న రైట్ ప్రోమోలో వచ్చింది, నామినేషన్స్లో తప్పితే నీది ఎక్కడ కనిపించట్లేదు, నీ వైల్డ్ ఫైర్, నీ ఫైర్ ఎక్కడ కనిపించట్లేదు నాకు అని చెప్పి నామినేట్ చేస్తాడు. సో దానికి మనోడు చెప్పే రిప్లై, మనోడు ఆడిన గేమ్స్, నేను ఈ గేమ్స్ ఆడాను, ఈ గేమ్స్ గెలిచాను, పర్టికులర్ ఈ దీంట్లో ఇక్కడ చేశాను, ఇలా చేశాను అని చెప్పి మేబీ తను చెప్పుకోవాలి, ఖచ్చితంగా గౌతమ్ చెప్పుకోవాలి. సో అప్పుడు గౌతమ్ చెప్పే రిప్లైని బట్టి సో తిని ఎందుకు ఆ పాయింట్ తీసాడు అనేది. బట్ ఆ పాయింట్ అనేది ఇన్వాలిడ్ పాయింట్. నాకు నామినేషన్స్ తప్పితే ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇన్వాలిడ్ పాయింట్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడు, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి తినే అంటున్నాడు. మరి ఎక్కడా కనిపించట్లేదు అంటే కనీసం తిన లెక్క ప్రకారమైనా తను ఎక్కడా కనిపించకపోయినా, ఆటల్లో కనిపించకపోయినా కనీసం గొడవల్లో కనిపిస్తున్నాడు కదా, అట్లీస్ట్ ఎక్కడో చోట కనిపిస్తున్నాడు కదా, అంటే కనిపిస్తున్నట్టే కదా లెక్క. మేబీ ఇతను గేమ్స్, టాస్క్ల గురించి మాట్లాడితే సో తను టాస్క్లు ఏమన్నా గెలిచిన టాస్క్ల గురించి ఏమన్నా ఆడుతున్నా అంటే మెగా చీఫ్ టాస్క్ ఒకటి గెలిచాడు. సో దాని తర్వాత గౌతమ్ గెలిచిన టాస్క్లు తన ఎఫర్ట్స్ అయితే కనిపించాయి కానీ కొన్ని చోట్ల. అండ్ ఆ రెడ్ టీంలో ఉన్నప్పుడు కొంచెం లేజీగా ఆడాడు గౌతమ్, కంప్లీట్గా లేజీగానే ఆడాడు గౌతమ్. సో అది కాకుండా గౌతమ్ ఆడిన టాస్కులు, గట్టిగా ఆడిన టాస్కులు సో ఏమున్నాయో గౌతమ్ అవి చెప్పుకోవాలి. సో చెప్పుకున్నప్పుడు ఇంకా దానికి నబీల్ ఎక్స్టెన్షన్ ఏం మాట్లాడతాడు అనేది తెలిసింది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఆపోజిట్లో ఉంటారు అనేది డిసైడ్ అయ్యింది అబ్బా, కంప్లీట్గా డిసైడ్ అయింది. ఇప్పుడు సపోజ్ గౌతమ్ ఫ్యాన్స్ నువ్వెవడో చెప్పడానికి పొగడగా మేము ఆల్రెడీ 70%, 80%, 90% మేము గౌతమే అంటున్నామంటే ఆ 10% అనే ఉన్నారు కదా నబీల్ ఫ్యాన్స్ నుంచి. అదేముంది మధ్యలో వచ్చిన వ్యక్తి మేము 100% మేము కూడా నబీలే అనుకుంటున్నామని వీళ్ళు అనుకోవచ్చు కదా. సో ఓవరాల్ సినారియోలో ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కూడా ఈ నామినేషన్ ఎవరిది పై చేసి సాధిస్తే వాళ్ళే ఖచ్చితంగా నిఖిల్ వర్సెస్ ఉంటారు. ఓకే, ఇక్కడ నిఖిల్ కూడా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రేరణ నామినేట్ చేస్తున్నాడు కాబట్టి. సో మళ్ళీ నిఖిల్కి కూడా తగ్గేదానికి ఛాన్స్ ఉంది. అండ్ గౌతమ్ని కూడా నామినేట్ చేస్తున్నాడు నిఖిల్ కూడా నామినేట్ చేస్తున్నాడు. సో నిఖిల్కి కూడా అంత ఈజీ ఏం కాదు. నిఖిల్ ముగ్గురిని ఎదుర్కోవాలి, ఇద్దరు గౌతమ్ని ఎదుర్కోవాలి, ప్రేరణని ఎదుర్కోవాలి. సో నిఖిల్కి కూడా అంత ఈజీ ఏం కాదు. ఎవరి పై చేసి సాధిస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా లేదంటే అంటే ఈ వీక్ చాలు, ఇంకా నెక్స్ట్ వీక్ పెద్ద, ఈ వీక్ చాలు.
ఈజీగా వీళ్ళ ముగ్గురులో డిసైడ్ అయిపోద్ది. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తారు. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేసేప్పుడు 2 పాయింట్లు. పృథ్వీ అవినాష్ నామినేట్ చేసేప్పుడు ఏం మాట్లాడతాడు, ఇక్కడ విష్ణుప్రియ రోహిణి గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చేసావు, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని చెప్పి వచ్చేసావు, అది నాకు నచ్చలేదు, యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు వాళ్ళకిద్దరు కామన్ ఫ్రెండ్గా నువ్వు మాట్లాడాలా అన్నట్టు మనవాడు మాట్లాడుంటాడు. దానికి అది నార్మల్ హౌస్లో ఇష్యూస్ అయితే పనుల గురించి అయితే నేను మాట్లాడతాను, పర్సనల్ ఇష్యూ నేను మాట్లాడను, వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడతాడు. దాని తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, మీరు అసలు హౌస్లో ఎందుకు మీరు ఎంటర్టైన్ చెప్తే మీరు ఏం చెయ్యట్లేదు అన్నాడు. సో మీరు ఎంటర్టైన్ తప్పితే మీరు ఏం చెయ్యట్లేదు అనే మాట అదే క్వశ్చన్ అయితే మాత్రం రాంగ్ అయిపోద్ది. మీరు ఎంటర్టైన్మెంట్ తప్పితే ఏమి చెయ్యట్లేదు, అందుకనే మిమ్మల్ని ఆడియన్స్ మీరు మెగా చీఫ్ అయినా కూడా మిమ్మల్ని ఎలిమినేట్ చేసేసారు అని కంప్లీట్ స్టేట్మెంట్ ఇస్తే మేబీ అది కరెక్ట్ అయిద్దేమో, కానీ మీరు ఎంటర్టైన్మెంట్ తప్పితే మీరు ఇంక ఏమీ చెయ్యట్లేదు అంటే మాత్రం రాంగ్ అయిపోద్ది. ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే 2 సార్లు చీఫ్ అయ్యాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఒకసారి తన కష్టం మీద మెగా చీఫ్ అయ్యాడు, అండ్ దానికి ముందు నబీల్ ఎంతో కొంత హెల్ప్ చేస్తే సో అక్కడ మెగా చీఫ్ అయ్యాడు. బట్ ఆ రౌండ్లో లాస్ట్ వరకు ఆడాడు కాబట్టి సో దాంట్లో కూడా తన కష్టం ఉంది, 90% అని తన కష్టం ఉంటుంది, అవినాష్ కష్టం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క మాట మాట్లాడితే అది మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అతను ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ టాస్క్లు కూడా ఆడాడు. సో కొన్ని 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. తను తిరిగితే క్వశ్చన్ అడుగుతాడు, నేను వచ్చి 7 వీక్స్ అయింది, 7 వీక్స్లో 2 times మెగా చీఫ్ అయ్యాను, నువ్వు వచ్చి 12 వీక్స్ అయింది, ఒకసారి కూడా ఎందుకు కాలేదు అని క్వశ్చన్ అడిగాడు తను. సో తను దీనికి మరి ఆన్సర్ చెప్పాలి కదా ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఆడియన్స్ చేత ఎలిమినేట్ అయిపోయి వాళ్ళు లక్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని పృథ్వీ అన్నాడు. ఈ పాయింట్ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఆడియన్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి బికాస్ ఆఫ్ షీల్డ్ వల్ల ఉండటం అనేది తప్పు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. సో ఖచ్చితంగా దాని వరకు ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నేను నబీల్ని షీల్డ్ ఇవ్వమని చెప్పానా అని చెప్పి అవినాష్ అడుగుతున్నాడు. సో ఇది కూడా మళ్ళీ అవినాష్కి మళ్ళీ ఇదే కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రోహిణి నబీల్ని షీల్డ్ ఇవ్వమని చెప్పి 3 సార్లు అడిగింది. ఆ షీల్డ్ కోసమే కదా ఆ అమ్మాయిని అంతలా టాంట్ చేసింది. తన గుడ్డు ఎందుకు వేసావు అని అంతలా టాంట్ చేసింది. అండ్ తర్వాత వీకెండ్లో నబీల్ని ముందుకు జరిపింది అవినాష్, రోహిణిని కాదనుకొని కూడా ముందుకు జరిపింది. కానీ ఆ వీక్ అంతా నబీల్తో క్లోజ్గా ఉంది. కానీ నబీల్ ముందే అవినాష్ అక్కడే ఉంటాడు. 2 సార్లు 3 సార్లు అడిగింది, 2 సార్లు అడిగింది అనుకుంటా నాకు తెలిసి రోహిణి, నీకు వస్తే అవినాష్కి ఇవ్వు, నీకు వస్తే అవినాష్కి యూజ్ చేయండి. అప్పుడు చెప్పొచ్చు కదా అవినాష్, నాకేం అవసరం లేదు నబీల్, నువ్వు ఎవరికైనా యూజ్ చేసుకో అని చెప్పచ్చు కదా. లేకుంటే అక్కడే చెప్పచ్చు కదా, నాకు వద్దని, అట్లీస్ట్ నాకు వద్దని చెప్పచ్చు కదా. ఆ రోజు గౌతము మణికంఠ ఉన్నప్పుడు సార్ నేను వెళ్ళిపోతా సార్ అన్నాడు. ఆడియన్స్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని చెప్తే నేను వెళ్ళిపోతా సార్, నాకు వద్దు, అట్లీస్ట్ నాకు గిల్ట్ ఫీల్ అవుతుంది, నాకు వద్దు అన్న చెప్పాడు. కనీసం ఇక్కడ కూడా చెప్పాలా, సైలెంట్ అయిపోతాడు ఇక్కడ కామ్గా. కనీసం వద్దని కూడా చెప్పడు, కనీసం ఏమి మాట్లాడు సార్, నాకు సార్ ముందే అడుగుండొచ్చు. బట్ తిన వర్షనే తిని సేవ్ అయిపోయినట్టు హ్యాపీగా ఉంటాడు కదా. సో తినికి నామినేషన్ భయం. షీల్డ్ ఎవరు అడిగాడు, నేను అడిగాను నబీల్ అంటే నబీల్ వద్దంటాడు, నబీల్ లేదు అంటాడు. ఎందుకంటే తిని అడగలేదు ఖచ్చితంగా. బట్ రోహిణి అడుగుతున్నప్పుడు తిని ఉన్నాడు, రోహిణి అడిగిన సంగతి కూడా తినికి తెలుసు. కనీసం తినికి తెలిసినప్పుడు రోహిణి నువ్వు ఎందుకు అడిగావు అనే క్వశ్చన్ రైజ్ చేయాలి కదా ఇతను. ఆ క్వశ్చన్ కూడా ఇతను రైజ్ చేయాల. సో ఇక్కడ ఖచ్చితంగా అవినాష్ది ఇక్కడ క్వశ్చన్ మార్కే అనమాట. ఖచ్చితంగా ఈ పాయింట్ మైనస్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఏం చేసావు హౌస్లో ఎంటర్టైన్మెంట్ తప్ప, ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకేంటి, ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి నీ దృష్టిలో అంటే అది బిగ్ బాస్ అని మనోడు అంటాడు కానీ పృథ్వీ. బట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ చీఫ్గా 2 సార్లు గెలిచాడు. ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. అయినా కూడా నువ్వు ఎలిమినేట్ అయ్యావు అనేది అతను వ్యాలిడ్ పాయింట్. సో దీన్ని ఎలా మాట్లాడారు అనేది చూడాలి. బట్ అదొక్కటే క్వశ్చన్ అడిగితే నువ్వేం చేయలేదు హౌస్లో, నువ్వేం చేయలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసావంటే మాత్రం అది పెద్ద బ్లెండర్ అవుతుంది పృథ్వీది మాత్రం. ఎందుకంటే 2 సార్లు మెగా చీఫ్ అవడం అనేది హౌస్లో ఇంపాసిబుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. బట్ తను అయ్యాడంటే అది గ్రేటే. రికార్డు కూడా ఇటుపక్క మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వీల్దే, నీ గేమ్లో నీ ఫైర్ నాకు కనిపించట్లేదు, నామినేషన్స్లో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి నబీల్ అంటాడు. ఫైర్ లేకుండానే నేను ఇన్ని రోజులు నిలదొక్కుంటా వచ్చిందన్న అని అంటాడు. మేబీ దానికి ఏమన్నా కౌంటర్గా నువ్వు ఆల్రెడీ 3వ వీక్ 2nd వీక్ ఎలిమినేట్ అయిపోయావు, మణికంఠ వల్ల ఉంటున్నావు అని నబీల్ అన్నా కూడా అది గౌతమ్కి ప్లస్ అవుతుంది. ఆ పాయింట్ గుచ్చి మాట్లాడుతుంది. అంటే నార్మల్గా చెప్తే ఓకే, గట్టిగా గుచ్చి మాట్లాడితే మళ్ళీ అది తనకి కొంచెం
సింపతి యాంగిల్లో వర్కౌట్ అవుతుంది. లేదు నువ్వు ఆల్రెడీ ఆడియన్స్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయావు అయినా నువ్వు ఉంటున్నావు అంటే అది వ్యాలిడ్ పాయింట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను నామినేషన్స్లోకి వచ్చాను కదా, అలాంటి దాన్ని నేను ఫేస్ చేసి మరీ నామినేషన్స్లోకి వచ్చి మళ్ళీ సర్వైవ్ అవుతున్నానంటే అది చిన్న విషయం కాదు కదా అని చెప్పి మళ్ళీ గౌతమ్ అన్నా కూడా అది మళ్ళీ గౌతమ్ వైపు నుంచి వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ఇతనేమంటాడు, నేను 12 వీక్స్ నుంచి సర్వైవ్ అవుతున్నా, మరి నేను నాలో ఫైర్ లేకుండా ఉంటున్నానా, బోరాన్ అంటాడు. నబీల్ లోపల ఫైర్ ఉంది కాబట్టే 12 వారాల నుంచి సర్వైవ్ అవుతున్నాడు. గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది కాబట్టే గౌతమ్ కృష్ణ కూడా సర్వైవ్ అవుతున్నాడు. బట్ ఆ ఎలిమినేషన్ తీసేస్తే తర్వాత నిజంగానే సర్వైవ్ అవుతున్నాడు. అండ్ అంత ఓటింగ్ పడటం అనేది గౌతమ్కి అసలు నెక్స్ట్ లెవెల్ అన్బిలీవబుల్ ఓటింగ్ అది. సో మరి అంతలాన పడటము, గౌతమ్ కృష్ణ విన్నర్ రేస్లోకి రావటము అది చిన్న విషయం కాదు కదా. అది బయట అవ్వచ్చు, లేదా లోపల అవ్వచ్చు, తన ఆట అవ్వచ్చు, బయట కొంతమంది మాట సాయం అవ్వచ్చు, ఏదైనా ఏమి అతను కంప్లీట్గా ఎలిమినేటెడ్ అయిపోయిన వ్యక్తి విన్నర్ రేసులోకి రావటం అనేది ఏదో ఒక పొజిషన్, ఓకే, ఏదో ఒక పొజిషన్లో ఉన్నాడు ప్రజెంట్, తెలియదు ఎవరికి. బట్ విన్నర్ రేస్లో రావటం అనేది అందరికీ తెలిసిందే కదా, అది నిజం కదా, ఒప్పుకోవాల్సిన నిజం కదా. ఏ యూట్యూబ్ పోల్స్లో పెట్టినా కానీ నిఖిల్ని, నబీల్ని, గౌతమ్ని పెడితే నిఖిల్కి నబీల్ 1 and 2లో ఉంటున్నారు కదా. సో నబీల్ థర్డ్ ప్లేస్లో ఉంటున్నాడు కాబట్టి సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా గౌతమ్ని మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ గౌతమ్ది కొంచెం ఉంటుంది పైకి, ఎందుకంటే ఎలిమినేషన్ తర్వాత కూడా సర్వైవ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, అది మైండ్లో పెట్టుకొని. ఇంకా ఆబ్వియస్గా మనోడు తెలిసింది కదా, హూ అంటాడు. అది ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత వర్కౌట్ కాదు అనేది చూడాలి. సో ఏమన్నా కొంచెమైనా వర్కౌట్ అయితే మాత్రం నబీల్కి ప్లస్ అవుతుంది, లేదు అంటే మాత్రం గౌతమ్ కృష్ణ ఫిక్స్. ఇంకా టాప్ 1, 2, 3లో గౌతమ్ కృష్ణ ఉంటాడు, నబీల్ ఉండడు టాప్ 1, 2, 3లో. ఈ నామినేషన్ డిసైడ్ చేస్తుంది ఎవరిని అనేది. ఇది ఎవరికైనా హర్టింగ్ అనిపించినా కూడా ఇదే నిజం, ఇదే జరుగుతుంది కూడా. ఓకే, జై హింద్.